పూనుగు పిల్లి, మ్యామెల్స్ క్షీరదాలలు. ఏ పిల్లి? పూనుగు. దీని నుండి తీసిన ఆయిల్ను భగవంతునికి అభిషేకంలో వాడతారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేనికి వాడతారు నాని? అభిషేకంలో వాడతారు. ఎక్కడ ఉంటుంది? తిరుపతిలో. ఆ పిల్లి పేరు పూనుగు పిల్లి. ఏషియన్ పామ్ సీవెట్ అంటారు. ఏమంటారు? ఏషియన్ పామ్ సీవెట్. మరి తిరుపతిలో కనపడే మొక్క ఏది? సైకస్. దీని అండం వృక్షరాజ్యంలో అతి పెద్దది. అర్థమవుతుందా నాన్న? అయితే జనరల్ గా ఈ పూనుగు పిల్లి తీసిన ఆయిల్ సుగంధభరితంగా ఉంటుంది, అందుకే అభిషేకంలో యూజ్ చేస్తూ ఉంటారు. భగవంతునికి అభిషేకం ఎందుకు చేస్తారు అంటే భగవంతుని యొక్క దేహం రోగ నిరోధకంగా ఉంటుంది. ఎట్లుంటుంది నాన్న? భగవంతుని దేహాన్ని సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి అంటారు. ఆ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తే ఆ దేహం నుంచి ఆ జాలువారిన తీర్థం, ఆ పంచామృతాన్ని మనం స్వీకరిస్తే మన శరీరంలో కూడా ఏం పెరుగుతుంది? ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలను ఏం చేయొచ్చు? ఎదుర్కోవచ్చు. అందుకని అభిషేకాలు చేస్తూ ఉంటారు భగవంతునికి. కొన్ని జీవులు అభిషేకానికి పాలు వేస్ట్ చేస్తుందని మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతున్నాను? అసలు జీవులకు ఏం చేయాలా? ఎడ్యుకేట్ చేయాలా. మీరు కూడా భగవంతుని దగ్గరికి పోయినప్పుడు ఆ పంచామృతాన్ని ఖచ్చితంగా ఏం చేయాలా? స్వీకరించాలా. కొన్ని జీవులు నమస్కారం పెట్టి వస్తాయి, అలా కాకుండా కంపల్సరీ పంచామృతాన్ని స్వీకరించాలి. ఎందుకంటే భగవంతుని దేహం ఎలా ఉంటుంది? రోగ నిరోధకంగా ఉంటుంది. అందుకే అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, భగవంతుని పాదోదకం, పావనం, శుభం అంటారా? కాబట్టి స్వీకరించండి. అర్థమవుతుందా? ఓకే, మిగతా అంశాలను నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.